చిన్నపుస గారు, చిన్నపుస గారు, చిన్నపుస గారు, చిన్నపుస గారు, చిన్నపుస గారు. ముమ్మగారు, చిన్నపుస గారు, కలర్ చేసిన కోడి పిల్లలాగా అలా అయిపోయారేంటండి? మీరేంటండి గజ్జి కుక్కను చూసి ఒకసారి కలరిచారు? రండి కూర్చోండి. ముక్కు కూడా కుట్టించుకోలేకపోయారా? స్టైల్ అది లేవండి. ఇదిగోండి, అసలే చూడలేకపోతున్నామండి మిమ్మల్ని బాబా. ముమ్మగారు డ్రెస్ ఎలా ఉంది? ఏమిటండి ఆ డ్రెస్సు? మూలికలు తాయితులు అమ్ముకునేవాడు. ముమ్మగారు, ముమ్మగారు ఒక పాట అందుకోండి. రావో ఈ చందమామ మా వింతగా. ముమ్మగారు రాదండి సందమామ. నా చిన్నప్పటి నుంచి పాడుతున్నారు సందమామ సందమామ అని. ఎందుకు వస్తండి సందమామ? సర్లేండి, మొహం ఏంటి ఎలిగిపోతుంది? పొద్దున్నే కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందండి. తీసి చెవులో పెట్టుకోలేకపోయారా? ముమ్మగారు ఆ క్యాన్ ఏంటి, ఆ గిన్నెంటి? అదేంటండి, ప్రయాణం చేస్తున్నావు, రాత్రంతా ఆకలిస్తుంది, దారిలో తినడానికి గారావళ్ళు, తాగడానికి మజ్జిగ, గోవాల ఇంటర్వ్యూలో కట్టుకోవడానికి చీర, గాజులో మర్చిపోయి వచ్చా మ్యాచింది. ముమ్మగారు మనం వెళ్ళేది గోదావరి పుష్కరాలు కాదండి, గోవాకి. గోవాకిల్లా వెళ్ళకూడదా అండి? ముమ్మగారు గోవాకి ఎవరిని ఇలా వెళ్తారండి? పులి దుస్తులే వెళ్ళకూడదు, లో దుస్తులే వెళ్ళాలి. ఇదంతా వాళ్ళ ఆచారం. ఏం ఆచారం అండి? దరిద్రం ఆచారం. వాళ్ళ ఆచారం మీ గోచెలో పెట్ట. ముమ్మగారు నా గోచెలు ఎందుకు పెడతారండి? ఇదేమన్నా మనపురం గోల్డ్ అండి, ఏది పెడితే అది పెట్టడానికి? సర్లేండి చిన్నపుస గారు, ఈ మానవ ఏ టైం కండి? ముమ్మగారు అది విమానం ఇతర సామానం కాదండి, ఫ్లైటు. ముమ్మగారు ఇదేంటండి నా మలతాడులా ఉంది? చిన్నపుస గారు ఎన్నుపుస పగిలిపోతుంది. సర్లేండి. ఏమండి మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, అంత డీసెంట్గా ఉండాలని చెప్తున్నారు. ఎన్నిసార్లు వెళ్ళారేంటి ఫ్లైట్ లో? ఆర్టీసీ బస్సు ఎక్కినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతుంటారండి ఫ్లైటు. నిజం చెప్పండి. ముమ్మగారు ఒక్కసారి కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదండి. సర్లేండి, ఇదిగో మీరు అడిగిన 20,000 తెచ్చాను. మా బాబు స్కూల్ ఫీజు ఇదిగో ముందే చెప్తున్నా, వడ్డీ 5 రూపాయలు. మీరు చేతిలో పెట్టండి, నా చెడ్డీలో వడ్డీ మీకు 10 లక్షలు ఇస్తాను. గోవా వెళ్ళాక కేసునో ఆడి 10 లక్షలు సంపాదిస్తాను. 1 లక్ష మీకు ఇస్తాను. సర్లేండి, పదండి ఆ బిళ్ళ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ లేట్ అయిందనుకో, లేటు బిళ్ళలా చూస్తాడు. ముమ్మగారు ఎక్కడ పెట్టుకోమంటారు? ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకండి, ఇది డబ్బు కదా, నేనే జాగ్రత్త చేసి తర్వాత ఇస్తాను. ముమ్మగారు అసలే డాన్ ఇంటర్వ్యూ అంటండి, ఎవడో చేయనంటే మనకు అప్పిప్పాడు. కొద్ది డబ్బులు ఎక్కువ అడుగుదామండి. అవునండి, గట్టిగా అడుగుదాం. పదండి. ఫ్రైడే రోజు పెళ్లి చూపులకు వస్తుంది, అన్ని ఏర్పాట్లు చేసుకోండి. బిల్లగారు ఫ్రైడే రోజు హాస్టల్కి వెళ్తున్నారా మీ అమ్మాయిని చూడడానికి? పెళ్ళైన రోజే పెళ్ళాలు లేచిపోతే ఇక పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు చిన్నపుస గారు? మరే ఫ్రైడే రోజు నా పెళ్లి చూపులు. అయినా ఆ డ్రెస్ ఏంటి, ఆ చెవుకు పోగులేంటి, ఆ చెయ్యికి మల్లె పూలేంటి? గోవా నుంచి ముంబైకి వెళ్ళి అక్కడి నుంచి అక్కడే ఆపరేషన్ చేయించుకుంటారట చిన్నపుస గారు. ముమ్మగారు ఊరుకోండి, మీరు అన్ఎడ్యుకేటెడ్ ఫూల్స్ కి అర్థం కాదు, ఇది స్టైల్. అయితే బిళ్ళగారికి అస్సలు అర్థం కాదు. నేను చెప్పింది కూడా ఆయన గురించి. ముమ్మగారు ఆపుతారా మీ సోది? మీరు మొదలు పెడతారా? మీరు గోవాలో పెద్ద డాన్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్, సీరియస్ మ్యాటర్. దొరికిందా బిళ్ళగారు? అటువైపు కాదు, ఇటువైపు ట్రై చేయండి. ఛీ, కత్తుంటివ్వండి, పీక్ కోసుకొని చచ్చిపోతా. ముమ్మగారు ఇదిగోండి బిళ్ళగారు. ముమ్మగారు ఆ కత్తి ఏంటండి? ఏం టిఫిన్ చేసిన తర్వాత మామిడికాయలు అవి కోసుకోవడానికి పనికొస్తుందండి. ఆపుతారా మీ సోది? నన్ను కోసుకొని తినండి. నాన్ వెజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి చిన్నపుస గారు. మీరు ముమ్మగారు మీరే నాకు ఆదర్శం, ఓన్లీ వెజ్ అండి. మీ అవతారం ఏంది? ఆ చేతిలో డోలు, ఆ చేయికి మల్లెపూలు, చెవులో జీవులు తీసుకోవడం లాగున్నాడు. జీవం లేనట్టున్నారు, మిమ్మల్ని అంత మాట అన్నారేంటండి? చూడండి ముమ్మగారు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటున్నాడు. ఇదిగో వాడి ఫోటో, జాగ్రత్తగా చూడండి. బిళ్ళగారు బట్టలు లేని ఫోటో ఏదైనా ఉంటే పంపిస్తారా? కాదండి, మీరే కదా గోవాలో అందరూ బట్టలు లేకుండా తిరుగుతారని చెప్పారు. పైగా ఈయన ఫ్రెండ్ అంటే చెట్టి కూడా ఉండుండదు. మరే ముమ్మగారు వాటే ఇంటెలిజెన్సీ, ఐక్యూ, పెడిక్యూ, మెడిక్యూ. ఆపుతారా? వాడి పేరు మిఠాకిల్. మిఠాయి కిళ్ళీనా? ముమ్మగారు జరదకిలే. మీకు చెప్పాను కదా అసలు ఇది. మీరెప్పుడు గోవా గోవా అంటుంటారు కదా నాతో అని. మీకు డీల్ ఇస్తే నాకు చూడుర్రి,
అసలు మీకంటే వేరే వాడికి ఇస్తే ఎంత బాగుండేదో. పిల్లగారు ఏదో మీ ముందు పిల్ల నాగిచుంటే మాట్లాడతారండి. చిన్న పుసగారు రామ రామకృష్ణ. డబ్బులు బిళ్ళగారు ఖర్చులకి గోవా కదా ఇస్తే డాన్. ఒళ్ళు జాగ్రత్త చేసుకొని ఇంటర్వ్యూ చేసుకొని రండి. ఫోన్ పే చేస్తున్నా మీకు. 1,00,000 రూపాయలు సెండ్ చేస్తా చూడండి. చిన్న పుసగారు ఇంకెందుకంటే ఆలస్యం మీరు పదండి. ఆగండి. ఇంకా ఆగండి. చిన్న పుసగారు ముమ్మగారు 1,00,000 రూపాయలు వచ్చాయండి. అది అందుకోండి. ముమ్మగారు నన్ను నమ్మండి. ఇప్పుడు అందుకోండి. అప్పాతి అసలు వర్క్ అంటే డెడికేషన్ ఏంటండి? డాన్స్ ముమ్మగారు మీరు ఆపండి ప్లీజ్ అండి. డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అలసట. ముమ్మగారు చిన్నపుస గారు చాప మీద కూర్చున్నట్టు అలా కూర్చున్నారేంటండి? పోయండి పోయండి. ఓ షిట్. ముమ్మగారు 1,00,000 రూపాయలు వచ్చాయండి. ముమ్మగారు మీరు ఏమనుకోరంటే రాత్రి ఒక యాడ్ చూశానండి. కొత్తగా బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేశానండి. 2,00,000 వస్తాయండి కరెక్ట్గా 10 నిమిషాలు ఆడితే. చక్రం రెడ్ బ్లూ ఎల్లో దీని మీద అయితే దాని మీద అంతే అంటారా? అంతే. పాడండి అయితే. మ్యూజిక్ ఇవ్వండి మేడం గారు. 50,000 వేసానండి. ఎల్లో మీద ఏమంటారా బ్లూ మీద ఏమంటారా? బ్లూ మీద వేయండి. ముమ్మగారు 50,000 పోయండి. నాకేం తెలియదు చిన్నపుస గారు. నేను వద్దంటే మీరే ఆడారు. ముమ్మగారు లచ్చిస్తానంటే ఓకే అన్నారు కదండి. ఏమో తెలీదు నాకు తెలియదు చిన్నపుస గారు. ముమ్మగారు పిల్లగారికి ఈ విషయం తెలిస్తే. ముమ్మగారి దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఏంటండి? ఇంకొక 50 వేస్తానండి. వస్తే బిల్లగారు మీరు మనం సేఫ్ ఉంటామండి. అంతే అంటారా? అంతే అండి. వస్తే మీకు లచ్చిస్తానండి. ఆడండి అయితే. బ్లూ మీద ఏమంటారా ఎల్లో మీద ఏమంటారా? ఎల్లో మీద వేయండి. వద్దులేండి బ్లూ మీద వేస్తాను. ఏదో ఒకటి తగలడండి అయితే. మ్యూజిక్. ముమ్మగారు 10 రూపాయలు ఇస్తే 30 రూపాయలు వచ్చిందండి. ముమ్మగారు 30,000 ఇస్తే మొత్తం పోయిందండి. నేను వద్దు వద్దు అంటుంటే మీరే ఆడారు. మీరు ఆగండి ఇంకోసారి ట్రై చేస్తాను. అయ్యో ఎందుకంటే రిస్క్. గోవింద 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 గోవింద. ముమ్మగారు 50 రూపాయలు వేసానండి. 100 రూపాయలు వచ్చింది. మేడం గారు మీరు గోవింద గోవింద అనండి. గోవింద గోవింద గోవింద. మేడం గారు 1,00,000 రూపాయలు పోయేయండి. గోవింద గోవింద. ముమ్మగారు ఎందుకు భయం వేస్తుందండి? చిన్న పుసగారు నాకు ఎందుకు టెన్షన్ వస్తుందండి. చిన్న పుసగారు ఇప్పుడు ఏం చేద్దాం అయితే? చెప్తున్నా నేను వద్దు వద్దు అంటున్నా. 20,000 ఉన్నాయి కదండి. కేసులో ఆడదాం అనుకున్నాం కదండి. ఆడితే వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇచ్చేద్దామండి. ఖచ్చితంగా వస్తాయి. 20,000 మీకు ఇచ్చేస్తానండి. ఇదిగోండి 5 రూపాయల వడ్డీ చెప్తున్నా. ముమ్మగారు ఇంత దైద్యంగా ఉన్నప్పుడు వడ్డీ అలా అడుగుతారు ముమ్మగారు. మీరు మరీ దైద్యంగా ఉన్నారండి. ఆడండి ముందు. మీరు ఏమన్నా ఆడతారా? మీకెందుకు నేను ఆడేస్తాను. ఇదిగోండి మీరే స్టార్ట్ చేశారు. పోయిందంటే మీ మీద, వచ్చిందంటే నా మీద. బ్లూ పడుతుంటారా రెడ్ పడుతుంటారా? ఏదో ఒకటి పడేసి డబ్బులు అయితే వెనక్కి తెచ్చేయండి. ముమ్మగారు మీరు ముక్కలా గోక్కుంటూ ఉండండి ఒకసారి. ముమ్మగారు పట్టదండి. గోకండి పట్టదండి. గోకండి 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 గోకండి. పోయి ముమ్మగారు ఏం చేద్దాం ఇప్పుడు? గోవా వెళ్దామని చిన్నప్పటి నుంచి కోరికండి. ఈ విషయం ఆ బిల్లగారికి తెలిస్తే కోచి కొనుక్కోడానికి కూడా డబ్బులు ఇవ్వడు. ముమ్మగారు ఏం చేద్దామండి? నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటండి అది? ఇలా చెప్తాను. ఏమంటారు? అది గదిగో బొమ్మ. ఇప్పుడు ఈ బొమ్మను చూడండి. మీ మనసులో ఉన్నది, మీ దగ్గర ఉన్నది, మీ చేతిలో ఉన్నది, మీ జేబులో ఉన్నది ప్రతిదీ చెప్పిద్ది బొమ్మ. అమ్మ బొమ్మ మెలుగు ఉన్నావే బొమ్మ. ముందు దుప్పటి కపరా ధూలపేట.
జాన్ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు. అమ్మా బొమ్మ మామిడి చెట్టుకి ఏం కాయలు కాస్తాయే చెప్పవే బొమ్మ. మామిడి చెట్టుకు మామిడికాయలు కాకుండా చింతపండు కాస్తుందిరా పూస. అబ్బాబాబా ఎంత అద్భుతంగా చెప్పింది బొమ్మ. అమ్మా బొమ్మ చింత చెట్టుకి ఏం కాస్తాయి చెప్పవే బొమ్మ. కాయలు చింతకాయలు కాస్తాయిరా పూస. అమ్మా బొమ్మ మెలకు ఉన్నావే బొమ్మ. ఉన్నాను రా నీ అమ్మ. మాట్లాడవే బొమ్మ మరి మాట్లాడు. ఏం చేస్తున్నారు? నేను ఇచ్చిన లచ్చేయి అసలు మీరు ఏం చేస్తారు? అయ్యగారి షెట్టిప్పితే లచ్చొత్తాయిరా అబ్బి. అమ్మా బొమ్మ అమ్మా బొమ్మ మీరు షర్ట్ ఇప్పితే ₹1,00,000 వస్తాయని చెప్పింది బొమ్మ. ఏందిరా నాయన? ₹1,00,000 నిజంగా వస్తాయే బొమ్మ. షెట్టిప్పితే వస్తాయిరా బొమ్మ. ఒకసారి కోటిప్పండి లచ్చొస్తాయి మీకు. నా పైసలు రాపోలే నీ సంగతి చెప్తా. లోపల ఇంకో షెట్టిప్పితే ఇంకో లచ్చొత్తాయిరా బొమ్మ. అమ్మా బొమ్మ కోటిప్పారు మన అయ్యగారు వీరులు సూరులు ధీరులు. షర్ట్ ఇప్పమంటారా ఏయ్, నా బొమ్మగారు? పైసలే షెట్టిప్పితేనే లచ్చొత్తాయిరా బొమ్మ. షర్ట్ ఇప్పితేనే లచ్చొస్తాయంట అయ్యగారు. మా బొమ్మ చెప్పిందంటే తేడా లేదు. మా బొమ్మ ఏదన్నా సరే నిజమే చెప్తుంది. అమ్మా బొమ్మ షర్ట్ ఇప్పేస్తున్నాడు. షర్ట్ ఇప్పుతున్నా పైసలు రాకపోవాలే మీ ఇద్దరు సంగతి చెప్తా. తప్పకుండా బొమ్మ చెప్పిందంటే తేడా ఉండదు. అయ్యగారు ప్యాంటిప్పితే లచ్చన్నర వచ్చాయిరా బొమ్మ. మీరేమన్నా దుప్పటి తీసి చూస్తారా బొమ్మగారు? ఆ దరిద్రాన్ని నేను చూడను రా గుమ్మ. సరే బొమ్మ ఇప్పేడు. అమ్మా బొమ్మ అయ్యగారు షర్ట్ కూడా ఇప్పేశారు. లచ్చొత్తాయా రావా బొమ్మ? అయ్యగారు లోదుస్తులు కూడా ఇప్పితే 2 లచ్చ వస్తాయిరా గుమ్మ. అండర్వేర్ వేసుకోలేదా? అమ్మా బొమ్మ అండర్వేర్ వేసుకోరా ఆయన. లచ్చొత్తాయండి బొమ్మ లచ్చొత్తాయా రావా? ప్యాంటిప్పమని వస్తాయిరా బొమ్మ. ప్యాంట్ ఇప్పితే అరే వస్తాయంట. చిన్న పూస, షర్ట్ ఇప్పితే కోట్ ఇప్పితే లచ్చొత్తాయి అన్నావు. ఎయ్యిరా డబ్బులు. అన్నీ నా బట్టలు ఇప్పించి ఇప్పుడు ₹1 ఇయ్యలేదు నువ్వు. ఎయ్యిరా నా డబ్బులు. ముమ్మగారు నేను ఇచ్చిన డబ్బులు ఏం చేసిల్రా లచ్చ? యా, యా. పెట్టారా రే? ఏం చేస్తున్నా నన్ను? చిరుపుసు గారు నా పైసలు తీసుకుపోయి నా బట్టలు ఇప్పించి ఏంది ఇది? వీళ్ళ సంగతి చెప్తా ఉండు, వస్తున్నా.